రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం పాలసీ విధానంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, వారిలో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బీజేపీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దళితులను ఈరోజు ఎక్కడా లేరు. అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం. వీళ్ళు పూర్తిగా తీసేశారు. ఒక్కరు లేరు, కనపడదాము చూద్దామన్నా కూడా. దళితులకు ఈరోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తా ఉంది. వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు గాని, ఒక ఎస్టీ గాని, ఒక ఓబీసీ గాని లేడు. మరి వర్గీకరణ ఏంటి? వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు.